ఆహార ధాన్యాల ఉత్పత్తి దిగుబడి అనేది సస్యరక్షణ చర్యలు, నీటిపారుదల, విత్తనాలు, ఎరువులు మొదలైనటువంటి వాటిపై ఆధారపడి ఉంటుంది. ఇన్ ఎనీ ఎకానమీ ద ప్రొడక్షన్ ఫుడ్ గ్రెయిన్స్ ప్రొడక్షన్ ఆర్ ఈల్డింగ్ డిపెండ్ అపాన్ సీడ్స్, ఫర్టిలైజర్స్, ఇరిగేషన్ ఫెసిలిటీస్ అండ్ క్రాప్ మేనేజ్మెంట్ అండ్ సో ఆన్. ఇది ఒక పాయింట్. ఇక్కడ చూడండి, భారత ప్రభుత్వము 1960లో సాంద్ర వ్యవసాయ పద్ధతులను పాటించినది. ఇన్ ద ఇయర్ 1960 ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫస్ట్ టైం అడాప్టెడ్ ఇంటెన్సివ్ కల్టివేషన్ ప్రాక్టీస్. ఇక్కడ మనకు బిట్ అడుగుతాడండి, భారత ప్రభుత్వము ఏ సంవత్సరంలో సాంద్ర వ్యవసాయ పద్ధతులను పాటించినది అంటే 1960. ఇది అదేవిధంగా ఇంకో పాయింట్ కూడా ఇక్కడ చెప్పాను చూడండి. ఆల్రెడీ ఇన్ థర్డ్ 5-year plan గవర్నమెంట్ పుట్ గివన్ ప్రియారిటీ టు అచీవ్ సెల్ఫ్ సఫిషియన్సీ ఇన్ ఫుడ్ గ్రెయిన్స్ ప్రొడక్షన్. దేశ అవసరాలకు అవసరమైన ఆహార ధాన్యాలను పండించుకునే విధంగా మన వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయాలి అని 3వ పంచవర్ష ప్రణాళికలో ప్రభుత్వము ప్రాధాన్యతగా ఉంది. ఈ నేపథ్యంలో 1960లో సాంద్ర వ్యవసాయ జిల్లాల పథకాన్ని ఒక పైలట్ పథకముగా ప్రకటించింది. In 1960, the government of India launched intensive agricultural district program as a pilot program. ఈ పథకాన్ని ఆంధ్రప్రదేశ్లో పశ్చిమ గోదావరిలో అమలు పరచినది. In the year 1964-65, the government of India launched intensive agricultural area program to propagate the ఇంటెన్సివ్ కల్టివేషన్ ఇన్ ద కంట్రీ. ఓకే, 1965లో హై ఈల్డింగ్ వెరైటీస్ కార్యక్రమాన్ని ప్రకటించినది. ఇన్ ద ఇయర్ 1965 మల్టిపుల్ క్రాపింగ్, బహుళ పంటలు అంటే వ్యవసాయదారులు అనేక రకాలైనటువంటి పంటలను ప్రకటించే విధంగా చర్యలు